చిలుకూరు బాలాజీ ఎందుకు వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందారు? ఇక్కడ హుండీ ఎందుకు ఉండదు? ఈ ఆలయంలో విఐపి దర్శనాలు కాకుండా ఒకే దర్శనం ఎందుకు ఉంటుంది? చివర్లో దగ్గరలో ఉన్నటువంటి కమల్ధామ్ ఆలయం కూడా చూద్దాం రండి. ఈరోజు మనము చిలుకూరు బాలాజీ ఆలయంతో పాటు స్వామినారాయణ గురుకులంలో ఉన్నటువంటి కమల్ధామ్ కూడా చూద్దాం. హైదరాబాద్ కి కేవలం కొద్ది దూరంలో ఉన్న మరియు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు దర్శించుకోవడానికి వచ్చే ఒకే ఒక మహిమాన్వితమైన ఆలయం ఇది. హుండీయే లేని దేవాలయం, విఐపి దర్శనం లేని దేవాలయం, అందరికీ ఒకే దర్శనం కల్పించే అద్భుతాలయం. అంతేకాదు వీసా బాలాజీగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈరోజు మనం తెలంగాణ తిరుమలగా పేరుగాంచినటువంటి శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని అయితే సందర్శిద్దాము. అలాగే ఈ ఆలయానికి అతి సమీపంలో ఉన్న అద్భుతమైన కమల్ధామ్ లోటస్ టెంపుల్ కూడా దర్శించుకుందాం. కాబట్టి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో ఉంది. హైదరాబాద్ నగర కేంద్రం నుండి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ORR ఎగ్జిట్ 18కి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ నుండి అయితే 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ పడుతుంది. దీనికి బస్సుల సౌకర్యం కూడా ఉంది. 288D మెహదీపట్నంలోకి నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. మరియు సొంత వెహికల్లో వచ్చేవారైతే నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ORR ఎగ్జిట్ 18 దగ్గర దిగి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలయానికి చేరుకోవచ్చు. ఇది గండిపేట లేక్ అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తూ రోడ్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది లేక్ ఆనుకునే ఉంటుంది. అద్భుతమైనటువంటి స్థల పురాణంలోనికి వెళ్ళినట్లయితే అనేక సంవత్సరాల కింద శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్ళేవాడట. అనుకోకుండా ఒకసారి అనారోగ్య కారణంతో తిరుమలకు వెళ్ళలేక తీవ్ర బాధలో ఉండగా స్వామివారు కలలో ప్రత్యక్షమై నేను నీకు దూరంలో లేను, నీ గ్రామానికి సమీపంలో అడవిలోనే ఉన్నానని అనుగ్రహించారట. మరుసటి రోజు ఆ భక్తుడు కలలో కనిపించిన ప్రదేశానికి వెళ్ళి ఒక పుట్టను తవ్వడం ప్రారంభించాడట. తవ్వుతుండగా ఆ పలుగు ఒక రాతి విగ్రహాన్ని తాకిందట. ఆ విగ్రహం నుండి రక్తం కారడం ప్రారంభమైందట. భయపడినటువంటి భక్తుడు పాలతో అభిషేకం చెయ్యి అనే దివ్యవాణి వినిపించిందట. పాలతో అభిషేకం చేయగా ఆ పుట్టలో నుండి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలుగులోకి వచ్చారని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఒకే శిలలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు వెలిసి ఉండడం ఈ ఆలయానికి అత్యంత విశిష్టమైనటువంటి ప్రత్యేకతగా భావిస్తారు. తర్వాత ఈ స్వయంభు విగ్రహాన్ని శాస్త్రోత్తరంగా ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం సుమారు క్రీస్తు శకం 1067 ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు. అనంతరం 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. అందుకే ఈ క్షేత్రాన్ని తెలంగాణ తిరుమల అని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుస్తారు. కానీ ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి ఇంకొక విశేషం ఉంది. ఇక్కడ ఉండి లేకపోవడం. అవును, ఇక్కడ ఉండి ఉండదు, ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు, విఐపి లైన్లు ఉండవు. ధనికుడైనా పేదవాడైనా అధికారి అయినా సామాన్యుడైనా అందరూ ఒకే వరుసలో నిలబడి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దేవుడి ముందు అందరూ సమానమైనటువంటి సందేశాన్ని ఈ ఆలయం నీటికి ఆచరణలో చూపిస్తుంది. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే ఎంతో ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద అంగు ఆర్భాటాలు లేకుండా ఎంతో సాదా సీదాగా ఆలయం నిర్మించబడింది. ఇక్కడ భక్తియే ప్రధానంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయంలో ఎదురుగా మనకు కోనేరు కనిపిస్తూ ఉంటుంది. మరియు ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు దారాలు కట్టి కోరికలు కోరుకుంటూ ఉంటారు, ముడుపులు కూడా చెల్లిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ స్వామివారి దర్శనం చాలా తొందరగా అవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసిన శ్రీ చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చాలా తొందరగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రదక్షిణలు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కోరిక కోరుకుంటారో 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటూ ఉంటారు. తర్వాత తిరిగి వచ్చి కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి మనసులో ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఉద్యోగం లేదా విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వీసా కోసం ఇక్కడ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రేమగా స్వామివారిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది భక్తుల విశ్వాసం, స్వామిపై పెట్టుకున్నటువంటి నమ్మకం. ఇక్కడ ఇప్పుడు 11 ప్రదక్షిణలు వీకెండ్స్లో మరియు హాలిడేస్లో చేయలేరు కాబట్టి ఆలయం చుట్టూ ఒక మహాప్రదక్షిణ పెట్టారు. ఆ మహాప్రదక్షిణ కోరిక కోరుకునేటప్పుడు ఒక ప్రదక్షిణ, కోరిక నెరవేరిన తర్వాత ప్రదక్షిణలు
చుట్టూ 11 చేస్తే సరిపోతుందట. ప్రధాన గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మనకు పక్కనే ఉన్నటువంటి పురాతన శివాలయం ఒకటి దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడే ఒక పురాతనమైన చెట్టు కూడా ఉంటుంది. స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు కూర్చోవాలనుకునేవారు ఈ ప్రదేశంలో గడపవచ్చు. ఇక్కడే విభూతి ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇక్కడ అర్చనలు పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఫోటోలు దిగాలనుకుంటే ఇక్కడ దిగుతూ ఉంటారు. ఇక ఆలయం బయటకు వచ్చిన తర్వాత క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ హనుమంతుడి ఆలయం ఒకటి ఉంటుంది. చాలామంది దీన్ని మిస్ అవుతూ ఉంటారు. ఈ ఆలయము వెనుక భాగం వైపు ఉంటుంది. మహాప్రదక్షిణ చేసేటప్పుడు కనిపిస్తుంది. ఏదైతే షాప్స్ ఉంటాయో షాప్స్ పక్క భాగంలో ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వెళ్ళినప్పటికీ ఈ హనుమంతుడి ఆలయాన్ని దర్శించలేదు. ఇది ఫస్ట్ టైం దర్శించాను. మీరు కూడా ఈసారి తప్పకుండా దర్శించండి. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోండి. దాని తర్వాత మనకు ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఎవరైనా స్వామివారి విగ్రహాలు, పిల్లలకు ఆట వస్తువులు, బొమ్మలు అవి కొనుక్కోవాలనుకుంటే ఈ షాప్స్లో కొనుక్కోవచ్చు. చాలా ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఎవరైనా నిద్ర చేయాలనుకునేవారు ఇక్కడ స్టే చేయడానికి హరిత రిసార్ట్స్ వాళ్ళవి రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక రోజుకి 1500 ఉంటుందంట ఏసీ. నాన్ ఏసీ అయితే 1000 రూపీస్ ఉంటుందంట. చాలామంది హైదరాబాద్కు దగ్గర ఉండడం వల్ల ఇంటి దగ్గర స్నానం చేసి 4-5 అలా బయలుదేరుతూ ఉంటారు. ప్రదక్షిణలు చేయాల్సిన వాళ్ళు చాలా త్వరగా వచ్చి ఉదయాన్నే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా నిద్ర చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, స్టే చేయొచ్చు. మరియు ఈ ఆలయ ప్రాంగణంలో చాలా ఒకటి పెద్ద చెట్టు కూడా ఉంది, పవిత్రమైనటువంటి చెట్టు ఉంది. దానికి చాలామంది దారాలు కట్టి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారట. ఈ చెట్టును కూడా చూడవచ్చు. మరియు ఇక్కడ ఒక మండపం లాగా కనిపిస్తుంది. ఏదైనా కళ్యాణ మహోత్సవాలు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటారట. ఇక ఈ చిలుకూరు బాలాజీ ఆలయం గురించి మీకేదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో తెలియండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇక చిలుకూరు బాలాజీ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మరో అద్భుతమైన ప్రదేశానికి వెళ్దాం. అదే కమల్ ధామ్. చాలా మంది దీన్ని లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది స్వామినారాయణ గురుకులం ప్రాంగణం వద్ద ఉంటుంది. దూరం నుంచే కమలం ఆకారంలో నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ప్రతిబింబించేటువంటి నీటి మధ్యలో వికసించిన కమలంలా కనిపించే ఈ నిర్మాణం అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఇక నైట్లో అయితే లైట్ల వెలుగుల్లో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి 2 వైపులా కలశంలా ఉండేటువంటి ఉపాలయాలు కూడా ఉంటాయి. ఒక ఆలయంలో శ్రీకృష్ణుడు, మరొక ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ప్రధాన గర్భాలయంలో పరమశివుడు కొలువై ఉంటారు. ఆలయం లోపల చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు కనిపిస్తూ ఉంటాయి. దశావతారాలలో వామన అవతారము, లక్ష్మీ నరసింహ అవతారము, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇలా అన్ని అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయానికి 2 వైపులా ఒకవైపు వినాయకుడు, ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా భక్తులను ఆకట్టుకుంటాయి. ఇక అభిషేకాలు చేయాలనుకుంటే స్వామివారికి స్వంతంగా అభిషేకాలు కూడా లోపల చేయవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన నిర్మాణ శైలి ఫోటోగ్రఫీకి అనుగుణంగా ఇక్కడ ఉంటుంది. ఒక హాఫ్ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం చిలుకూరు బాలాజీ మరియు ఈ కమల్ ధామ్ 2 ప్రదేశాలను కవర్ చేస్తూ పక్కనే ఉన్నటువంటి లేక్స్ కూడా కవర్ చేయవచ్చు. ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉండడం, హైదరాబాద్కు అతి సమీపంలో ఉండడం వల్ల చాలామంది ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటూ ఉంటారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆలయాల చరిత్ర కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.